టీడీపీకి కంచుకోటగా ఉన్న కొండపి నియోజకవర్గంలో నూతన కమిటీలు మరింత బలోపేతం చేయాలని మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యనారాయణ దిశానిర్దేశం చేశారు. 2029లో కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కొండపలోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణ స్వీకారంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీకి కార్యకర్త అధినేత అని, ఆ దిశగా వారిని గౌరవిస్తూ ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగి కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు అడకా స్వాములు పాల్గొని ప్రసంగించారు. అనంతరం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ సత్య కట్ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం చేశారని మీ అందరికీ అడుగుతూ ఉండొచ్చు. ఆగిపోయిన అభివృద్ధి మన నియోజకవర్గంలోనే చూసుకుంటే సుమారుగా 40 కోట్ల రూపాయల రోడ్లు మనం వేసుకోగలిగాం. 28 కోట్ల శాంక్షన్లు త్వరలో పనులు మొదలు కాబోతూ ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ. అలాగే రాష్ట్రంలో చూసుకుంటే మన రాష్ట్రానికి పెట్టుబడులు రావడానికి భయపడుతున్న రోజుల్లో గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రేపు విశాఖపట్నం మన ఇండస్ట్రియల్ సబ్మిట్లో సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఒక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అనే బ్రాండ్ చూసి మళ్ళీ అభివృద్ధి రాబోతుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. వచ్చినాయి, పోరాడాం. సుఖాలు ఉన్నప్పుడు నా వెనకాల ఉన్నారు, కష్టాల్లో నాకు ధైర్యం చెప్పిన ప్రతి ఒక్క కార్యకర్తకు వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత దామచర్ల సత్యాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు పదవులు కొందరికి ముందుగా వచ్చినాయి, కొందరికి రాబోతూ ఉన్నాయి. ఏది ఏమైనా ప్రతి కార్యకర్త ఆర్థికంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండేలాగా పార్టీ కూడా కార్యాచరణలు మొదలు పెడతా ఉన్నాయి. మీరు వాళ్ళని తీసుకొని టైం ఇచ్చి వాళ్ళని యొక్క సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా మండల పార్టీ అధ్యక్షులు తీసుకోవాలని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నియోజకవర్గంలో ముఖ్యంగా 2 మండలాల్లో ఈ సమస్య ఉంది, పొన్నలూరు, మర్రిపూడి. ఈ 2 మండలాల్లో కూడా ఎంఆర్ఓలో కూడా నేను చెప్పాను. మళ్ళీ కూడా రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఒక రోజు మీటింగ్ పెట్టి తప్పకుండా ఆ సమస్యలను పరిష్కరించే బాధ్యత కూడా తీసుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈరోజు పార్టీ ఒక కొత్త సిస్టమ్ తీసుకుంది. గత ఎన్నికల్లో క్లస్టరు, యూనిట్, బూత్. దానివల్ల మనం 164 సీట్లు గెలిచామంటే ఆ క్లస్టర్, యూనిట్, బూత్ ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పనిచేయబట్టే. ఈరోజు మీరు ఆ పదవులు తీసుకొని వాటికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మీకు వైపైన ఉంది. రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరందరూ కూడా గ్రామములు ఇవాళ ఒకరికి ఒక పదవి రావచ్చు, ఇంకొకరికి ఇంకోసారి ఇంకో పదవి రావచ్చు. వీటన్నిటి కూడా సమన్వయం చేసుకొని మనం అందరం కూడా ఐక్యతగా ఉంటేనే గ్రామంలో మనం ముందుకు పోగలుగుతాం. రకరకాల భావాలతో మనం అవన్నీ వదిలివేసి మన పార్టీ మనము ఒక వైఎస్ఆర్ని అణగదొక్కి ముందుకు వచ్చినాం. మనం అందరం కూడా ఐక్యతగా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా రాబోయే స్థానిక ఎన్నికలు ఎంపీస్ కావచ్చు, జడ్పీస్ కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు ఐక్యతగా అదర్ దాన్ పార్టీ
నామినేషన్ చేసే స్థితిలో కూడా లేకుండా మీరందరూ అంత గట్టిగా ప్రయత్నాలు చేసి ముందుకు సాగుతారని చెప్పని మనవి చేస్తూ